ప్రార్థన. మిక్కిలిన ఎరుగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడూను లోకములో వినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచినాను. మనుష్యోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపనమును త్యజింపక దయాపరులై వినవదరించండి. ఆమేన్. పితైన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా ఉండు కన్య మరియమ్మ, నా యందు దేవ విశ్వాసము అన్ని పుణ్యము వద్దన్నట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, నా యందు దేవ నమ్మిక అన్ని పుణ్యము వద్దన్నట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్ర ఆత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నా యందు దేవ ప్రేమ అన్ని పుణ్యము వద్దన్నట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ జొచ్చితిమి. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్లుగాను, నాయందు గల దుర్గుణములను అణుచునట్లుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండానట్లుగాను మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాలయేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలెనని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా కావలి అయిన దేవదూత, దైవకృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచు యొక్క శోధనలలో పడనీయక కాపాడి పుణ్య మార్గములో నడిపింపవలెనని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేనును ఈ భూలోకములో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు చేయమని మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకములో దర్శించి స్తుతింప దైవకృప నాకు దొరుకునట్లు మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తుడును దయాపరుడునైన పితా పుత్ర పవిత్రాత్మనుడు ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. పాట నెంబర్ 40. ప్రాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదము గైకనరారండి హృదయపు వాంఛలు తీర్చునరారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరుడారా, ఈనాటి ఈ పరిశుద్ధమైన దైవ బలి పూజలో
ఎర్ర సంసోను సునీత తలంపు ప్రకారము కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కోసం దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగా పరిశుద్ధ దేవమాత పేరిట ఈ పూజను సమర్పిస్తున్నారు. తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల తలంపు ప్రకారము కుమారుడి విజయ్ ఆత్మకు నిత్య విశ్రాంతి నిమిత్తము ఈ పూజలను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంటర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకు ప్రభుని యొక్క కృపా తోడ్పాటు ఉండాలని, మంచి జ్ఞానము వారు చదివినటువంటి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించలాగిన ఆ బిడ్డను దీవించమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరులారా, మనము మన అనుదిన జీవితాలలోని ప్రతి పనిలో కూడా పరిపూర్ణత సాధించాలి అనుకుంటూ ఉంటాం. అది శారీరక పని కావచ్చు, ఆధ్యాత్మిక పని కావచ్చు. ఈ శారీరక పనిలోను ఆధ్యాత్మిక పనిలోను నీవు నేను కూడా పరిపూర్ణత సాధించాలి అంటే అది ప్రభుని కృపలోనే. ఈరోజున ప్రభు పలుకుతున్న మాట, మీ దేవుడు పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణుల కండు అని. మరి ఏమిటి ఈ పరిపూర్ణత? ఎవరిలో పరిపూర్ణత చెందాలి? కేవలము మానవులుగా మనకున్నటువంటి పేరు ప్రతిష్టలలోన, ధనము ధాన్యాలలోన, వజ్ర వైఢూర్యాల్లోన అని ఆత్మపరిశీలన చేసుకుంటూ క్రీస్తులో పరిపూర్ణత చెందటానికి ప్రయత్నిస్తున్నామా లేదని ఆత్మపరిశీలన చేసుకుందాం. పవిత్రమైన ఈ పరమ రహస్యములను కొనియాడయోగ్యుల మగటకు మనం చేసిన తప్పిదములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరుడారా, నీ చింతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను భావపాపమును చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను మిమ్మును సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఆద్యంతములు లేని తండ్రి, మా హృదయములను నీ వైపునకు మరల్చుకునుము. మేము నిత్య జీవమును కాంక్షించుచు నీకు ప్రేమపూరిత సేవలు చేయించు నీ పూజలను అంకిత భావముతో నిర్వహింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మోషే ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుచు ఇట్లనెను, నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలను అన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వీరిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను అన్నిటినీ పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించిదిరి. ప్రభు కూడా తాను మాట ఇచ్చినట్లే
నేడు మిమ్ము సొంత ప్రజలుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నింటినీ చేకొనవలెనని ఆ ప్రభు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మేము అధికులను చేయను. దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభు వాక్కు. దైవము ఈ లోకము తన ప్రేమతో నింపుచున్నాడు. యేసువు నా కాపరి తన కృపతో నడుపుచున్నాడు. దైవము ఈ లోకము తన ప్రేమతో నింపుచున్నాడు. యేసువు నా కాపరి తన కృపతో నడుపుచున్నాడు. దేవుని మాటలు కార్యములు గట్టి నమ్మక పాత్రములు. దేవుని మాటలు కార్యములు గట్టి నమ్మక పాత్రములు. దేవుడు నీతి న్యాయములో ప్రేమించి దీవించుచున్నాడు. దేవుడు నీతి న్యాయములో ప్రేమించి దీవించుచున్నాడు. దైవము ఈ లోకము తన ప్రేమతో నింపుచున్నాడు. యేసువు నా కాపరి తన కృపతో నడుపుచున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మేము ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమించనచ్చు మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అట్లు చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచ్చు మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయటలేదా? పరలోకముందున్న మీ తండ్రి పరిపూర్ణుడు అయినట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభువు మనందరికీ తెలియచేసేటువంటి మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప వరం, ఆయన బిడ్డలుగా కాగాలంటే, ఆయన సొంత ప్రజలుగా నీవు నేను కూడా తయారవ్వాలంటే ప్రభునికి ఒక కోరిక ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలోని ఆయన తెలియజేస్తున్న విధముగా, ఎప్పుడైతే నీవు నేను కూడా ప్రభుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉంటామో, ప్రభునికి పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగి జీవిస్తూ ఉంటామో, అదేవిధంగా ప్రభుని పూర్ణ హృదయముతో ఆచరిస్తూ ఆయన ఆజ్ఞను పాటిస్తూ జీవిస్తూ ఉంటామో, ప్రభు మనకిస్తున్న వరం ఆయన సొంత ప్రజలు అనేటువంటి గొప్ప వరం. పాత నిబంధనలోని ప్రవక్తల ద్వారా ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించి
ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఈ 3 విషయాలందు పరిపూర్ణులు అవుతూ ఉంటారో వారికి మాత్రమే ఈ రోజున ప్రభు ఇస్తున్న వరం తన సొంత ప్రజలు అవటానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు ప్రభుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాం, ప్రభు చెప్పినటువంటి పనులను చేస్తూ ఉన్నాం. దానితో పాటు ప్రభుని యొక్క ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతవరకు పఠించి దానిని ఆచరిస్తూ ఉన్నాం. ఈ తపస్సు కాలంలో నీవు నేను కూడా నిర్ణయం తీసుకుందాం. మన అనుదిన జీవితాలలో ప్రభుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి, దానిని చదివిన దాన్ని మననము చేసుకొని పాటించడానికి వరము దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇక రెండవదిగా, సువిశేష పట్టణంలోని క్రీస్తు ప్రభు మనకు ఒక ఆజ్ఞను తెలియచేస్తూ ఉన్నారు. పాత నిబంధనలోని వారు విన్నటువంటి ఆజ్ఞలను త్రోసిపుచ్చుతూ తానే ఒక నూతన నిబంధన అని తెలియచేస్తూ ఉన్నారు. అని ముందుగా మనకు తెలియచేస్తున్నది, నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించే వారి కొరకు ప్రార్థింపుడు. వాస్తవానికి లోకానికి అతీతముగా ఈరోజు ప్రభు నిలబడుతూ ప్రభు అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారిని ప్రేమించండి, వారి కోసము ప్రార్థించండి అని. పాత నిబంధనలోని నీ మీద ఎవరైనా నీకు హాని కలిగిస్తే వారి మీద పగ తీర్చుకోండి అని చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రభు దాన్ని తిప్పికొడుతూ ఈ రోజున నూతన ఆజ్ఞను మరొకసారి మన హృదయంలో నాడుతూ ఉన్నారు. మరి ఈ నూతన ఆజ్ఞను స్వీకరించాలి అంటే నీవు నేను కూడా మొట్టమొదటిగా చేయవలసిన విషయము, ప్రభునికి ఎలాంటి పక్షపాతం లేదు, నేను కూడా ఈ పక్షపాతం లేకుండా జీవిస్తూ ఉంటాను అని. మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, సంఘంలో చూస్తూ ఉంటాం. పక్షపాతం లేని జీవితాలను చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఒకే విధమైన ప్రేమను ఎవరు కూడా 100% ఎవరి మీద కూడా చూపించలేరు. కానీ ప్రభు పలుకుతున్న మాట, నేను పక్షపాతం లేకుండా సజ్జనుల మీదను దుర్జనుల మీదను ఒకే విధంగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటాను. దుర్మార్గుల మీదను సన్మార్గుల మీదను సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేస్తూ ఉన్నాను. మరి నాలానే మీరు కూడా పక్షపాతం లేకుండా జీవించానని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున మూడవదిగా, క్రీస్తు ప్రభుని నీవు నేను కూడా అనుకరించాలి. ఏమిటి అనుకరించడం అంటే, మన కుటుంబాలు చూస్తూ ఉంటాం. లేకపోతే పూజ బలకు వచ్చినప్పుడు ఎప్పుడైతే గురువు తన 2 చేతులతో అప్పాన్ని పైకి లేపి ప్రభు చెప్పిన మాటను వల్లిస్తూ ఉంటారో, ముందు కూర్చున్న పిల్లలు కూడా ఇంటికి వెళ్ళి అదే విధంగా చేస్తూ ఉంటారు. మనం కొన్నిసార్లు ఆశ్చర్యం గురవుతుంటాం, ఏంటబ్బా ఈ పిల్లలు ఏంటి ఫాదర్ గారు లాగా చేతుల పైకి ఎత్తి ఇదిగో అప్పం అంటూ ఉన్నారని ఆలోచన చేస్తూ ఉంటాం. వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క పరిపూర్ణతను నీవు నేను కూడా అనుకరించాలి. ఎలా అనుకరించాలంటే, శత్రువును ప్రేమించాలి, మనం హింసించే వారి కోసము నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ విషయాలు నీవు నేను కూడా పటిష్టంగా ఉంటామో, ప్రభు ఇస్తున్న వరం తన సొంత ప్రజలు అయినటువంటి గొప్ప వరం. మరి ఈ రోజున ఆత్మపరిశీలన చేసుకుందాం. క్రీస్తులో పరిపూర్ణతను సాధించడానికి నీవు నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఈ తపస్సు కాలము, ఈ అనుగ్రహ కాలంలోని ప్రభువు మనకి ఈ వరాన్ని దయచేయమని, పరిపూర్ణత సాధించడానికి, శత్రువులను ప్రేమించడానికి, మన హింసించే వారి కోసము ప్రార్థన చేయడానికి వరాన్ని దయచేయమని ఈ పూజలో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. దేవుడు మన దీవించునుగాక. నీరాజనమితి నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా. నీరాజనమిది నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము,
నువ్వు కోరిన కానుక తేలేమో మేము నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకి అర్పించేము, మా తనువు మనసు నీకి అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాచనమిదియే నిఖిలేశ్వరా. నీ దాసుల కానుక మన్నింపవా, నీ రాచనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును, మన తన ప్రయోజనం ప్రయోజనం కొరకును, తన తన పవిత్ర పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును ఈ గర్భం ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మాకు రక్షణమును ప్రసాదించిన ఈ పవిత్రమైన పరమ రహస్యములు మమ్ము మోక్ష జీవిత భాగ్యమునకు యోగ్యులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందిరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపేనా మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. తగినత తెలుపుట యుత్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదముగాక. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, జలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతోని అన్నవి మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేచే వారు ధన్యులు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజన అనంతరము పాత్రమును అందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణం ప్రకటించదమా, నీ నీవు ఉత్థానమును చాటదమా, నీవు మరలా వచ్చు వరకు వేచిందమా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పీఠ పాలనా అధికారి ఫాదర్ విజయపాల్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియ మాతతోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీది రాజ్యము, మీది అధికారము, మీది మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిందరుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుడే గరుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుడే గరుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుడే గరుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను. కానీ నీవు కుమారుడు కొరకు పలికిన నా నాతో స్వస్థత స్వస్థత పొందును.
సృష్టికర్త దేవా మా రక్షక ప్రభువా మమ్మీలు పావనాత్మా మావేనయేన నృతులో మా సృష్టికర్త దేవా సంపూర్ణ శక్తి తోడా మా పూర్ణ మనసు తోడా సంపూర్ణ శక్తి తోడా మా పూర్ణ మనసు తోడా సంపూర్ణ ఆత్మ తోడా నిన్ను గొలువాశ నిడుమా సంపూర్ణ ఆత్మ తోడా నిన్ను గొలువాశ నిడుమా మా సృష్టికర్త దేవా మా రక్షక ప్రభువా మమ్మీలు పావనాత్మా మావేనయేన నృతులో మా సృష్టికర్త దేవా నీవిట్లు మమ్మొయిలలో ప్రేమించి బ్రోచినావు నీవిట్లు మమ్మొయిలలో వెంచునెప్పుడు దేవా భావించి ప్రేమతోడా మించునెప్పుడు దేవా మా సృష్టికర్త దేవా మా రక్షక ప్రభువా మమ్మీలు పావనాత్మా మావేనయేన నృతులో మా సృష్టికర్త దేవా. పుణ్యతిజ్ఞాస్వార్ చేసిన చెప్పమో క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి స్వా మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్టులా దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్టులా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమా పరిపూర్ణ ఫలం గల చెప్పము మహామధురముతో నిండిన మంచి స్వా దాసురాలని నన్నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను చూచి మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలైనని నా మంచి స్వ దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమలాడి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, పరలోక విందును ఆరగించి తృప్తి చెందిన మమ్ము